handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 1వ తేదీ నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు కార్పొరేషన్ ప్రత్యేక అధికారి పి రాజాబాబు ప్రకటించారు. బుధవారం రాత్రి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు. పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు కొత్తగా 100 మంది సిబ్బందిని నిర్మించుకోవాలని, ప్రతి డివిజన్ లో ఒక సీనియర్ సిటిజన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా నిఘా ఉంచేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలిసి వెళ్తున్నాను సార్ బాగుంటాం అంటే సిస్టమ్ పోతాయి కదా సార్ చెప్పాను సార్ ఏ గారు చాలా చెప్పాను చెప్పాను సార్ ఏ గారు అంజిరెడ్డి గారు ఏమేమి ఉన్నాయి ఫ్లాట్స్ ఫీడ్ వెళ్తున్నాయి వస్తుంది ఇంకా హీట్ ఉంటే సిస్టమ్ పోతుంది. జీపే డేటా ఇప్పుడు టైమింగ్ ఉందానికి మార్నింగ్ 2 ట్రిప్స్ ఆఫ్టర్నూన్ 1 ట్రిప్స్ అంతే మీరు వాడు పని చూసుకోవచ్చు. సో వెహికల్స్ అయితే మీకు ఏమన్నది ఇందులో చూడటానికి మన దగ్గర ఉన్న వెహికల్స్ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి వెహికల్స్ ఏమున్నాయి? 2 కదా 3 కదా కాంపాక్ట్. మున్సిపల్ కార్పొరేషన్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. సో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, శానిటేషన్ కరెక్ట్గా లేదని చెప్పేసి, తర్వాత ఈ వర్కర్స్ సరిగ్గా రావట్లేదని, తర్వాత ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్తో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి పత్రికల్లో అడ్వర్స్ న్యూస్ వచ్చింది. దాని విషయమై రివ్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది స్టాఫ్ ఇంకా అవసరం ఉన్నారు. పిహెచ్ వర్కర్స్ ఇన్సఫిషియెంట్గా ఉన్నారు. సిటీ గ్రో అయినప్పటికీ కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఫర్దర్ రిక్రూట్మెంట్ లేదన్నారు. అది కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్ కూడా కొన్ని కావాలని చెప్పేసి ఒక రివ్యూలో తేలింది. అది కూడా మేము ఎగ్జామిన్ చేస్తున్నాము. ఫైనల్గా ఏంటంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది 150 సంవత్సరాలు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయ్యి 150 ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలు సిటీకి ఒక చరిత్ర ఉంది. సో ఇది చారిత్రాత్మకమైనటువంటి పురపాలక సంఘం కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేయడానికి, ఈ కార్పొరేషన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్స్ అనేది జరుగుతున్నది. అది యాక్చువల్గా 150 డేస్ అనేది రేపు శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో 150 డేస్లో కూడా ఈ కంప్లీట్గా ఈ మున్సిపాలిటీని అన్నింటిని కూడా హౌ టు చేంజ్ దేర్ ఎలాగ ఫేస్ లిఫ్ట్ చేయాలి, క్లీన్లీనెస్ని ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత సెగ్రిగేషన్లో మేజర్గా సిటీని అంతా కూడా ఎట్లా మొబిలైజ్ చేయాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఈ శానిటేషన్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, తర్వాత పబ్లిక్కి ఎమ్యూనిటీస్ ఎట్లాగా ప్రొవైడ్ చేయాలి, తర్వాత అడిషనల్ ఇమ్యూనిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద కూడా కొన్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిన అవి కూడా రివ్యూ చేస్తాం. బట్ అల్టిమేట్లీ
దీన్ని 100% వన్ ఆఫ్ ది హిస్టారిక్ సిటీ కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ని కూడా ఇప్పుడు సందర్శించడం జరిగింది. ఇది డిఫంక్ట్గా ఉంది చాలా రోజులు బట్టి, బికాజ్ కొన్ని అప్రూవల్స్ సంబంధించి, బట్ దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా రివైవ్ చేస్తాం. సో సిటీలో ఉన్న సీసీ కెమెరా అన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తాం. తర్వాత అడిషనల్ సీసీ కెమెరాస్ పెడతాము. తర్వాత శానిటేషన్ ఇక్కడ మానిటర్ చేస్తాము, వెహికల్ మూమెంట్ ఇక్కడ మానిటర్ చేస్తాము. అదేవిధంగా ఒక కాల్ సెంటర్, సిటిజన్స్కి అందరికీ కూడా కాల్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాము. ఆ కాల్ సెంటర్ కూడా ఇక్కడి నుంచే మనకి మానిటర్ చేయడం జరుగుతుంది. సిటిజన్స్కి బెస్ట్ సర్వీస్ అందించేలాగా ఈ సెంటర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది కూడా సందర్శించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ M దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.